సింహం మరియు కుందేలు కథ. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అహంకారంతో అన్ని జంతువులను వేధించేది. ప్రతిరోజూ ఒక జంతువును తినేది. దాంతో అడవి జంతువులు భయంతో బతికేవి. ఒకరోజు అన్ని జంతువులు సింహాన్ని కలిసి, ప్రతిరోజు మేము ఒక జంతువును మీ వద్దకు పంపుతాము. దయచేసి మిగతా జంతువులను హింసించకండి అని విన్నవించాయి. సింహం ఆ మాటను అంగీకరించింది. అలా ప్రతిరోజూ ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళేది. ఒకరోజు కుందేలు వెళ్ళాల్సి వచ్చింది. అది చాలా తెలివైనది. అది ఆలస్యం చేసి సింహం వద్దకు వెళ్ళింది. సింహం కోపంగా, ఎందుకు ఆలస్యం చేశావ్? అని అడిగింది. అప్పుడు కుందేలు చెప్పింది, మహారాజా! నేను వచ్చే ముందు మరో సింహం నన్ను అడ్డగించింది. అది చెప్పింది ఈ అడవి తనదని అని చెప్పింది. సింహం కోపంగా, ఎక్కడ ఉంది ఆ సింహం? అని అడిగింది. కుందేలు దగ్గరలో ఉన్న ఒక్క బావి దగ్గరికి తీసుకెళ్ళింది. సింహం బావిలో చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది మరో సింహమని భావించి కోపంతో బావిలోకి దూకింది. కాని అది నీళ్లలో మునిగి చనిపోయింది. అలా తెలివైన కుందేలు అడవిని ఒక దుష్ట సింహం నుండి కాపాడింది. నీతి ఏమి అంటే బలవంతుడిని తెలివి తేటలతో ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు.